అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గ ప్రచారంలో భాగంగా ఇవాళ ముమ్మడివరం మండలం తానేరం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో ఏదైతే సంక్షేమ బాటలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశామో ఇవాళ ప్రజల్లో స్పష్టంగా వాళ్ళ ముఖాల్లో ఆనందం తెలుస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక లబ్ధి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాల ద్వారా పొంది ఇవాళ వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి ఏదైతే వాళ్ళు ఆనందాన్ని వెలుగుచ్చుతూ మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సంక్షేమాలు ఇంచుమించు 1500 కోట్ల రూపాయల పైనే సంక్షేమ పథకాల ద్వారా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి మంచి చేశాం. దాంతో భాగంగా అభివృద్ధి కూడా సుమారు 120 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి ఈ నియోజకవర్గంలో దాహార్తిని తీర్చే విధంగా ఇవాళ మహాయజ్ఞాన్ని పూర్తి చేశాం. ఇవన్నీ మాకు పూర్తిగా అనుకూలంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని, మమ్మల్ని దీవిస్తారని. ముఖ్యంగా నేను 3వసారి ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్నాను. నేను ప్రజలందరూ ఇవాళ ఎంతో అభిమానంతో ఏదైతే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వాళ్ళ అందరూ కూడా ఇవాళ మాకు ముక్త కంఠంతో మేమందరం మీ వెంటే అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. అవి మీరు అందరూ చూశారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. రెండోసారి ఏదైతే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. 3వసారి నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. మేనిఫెస్టో ఒక వారం రోజుల్లోనే మేనిఫెస్టో రాబోతుంది. ఇప్పటి వరకు చేసిన హామీలు, ఇచ్చిన హామీలన్నీ కూడా మేము పూర్తి చేసాం. అలాగే రేపు ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని నిర్ణయించారో దానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. ఎందుకంటే గతంలో మోసం చేసిన నాయకుడు ఏ రకంగా ఇవాళ ప్రజలు మోసం చేశాడో మనందరం చూస్తాం. ఇవాళ హామీలన్నీ నిలబెట్టుకుని ఇవాళ మేము ప్రజల్లోకి ఏ రకంగా అయితే తిరుగుతున్నామో, ప్రజలందరూ ఏ రకంగా అభిమానిస్తున్నారో మనందరం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే పరిపాలన ఇవాళ అందించి మరొక్కసారి రెండోసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి రేపు మా విజయం ఖాయం. ముమ్మడివరం నియోజకవర్గంలో ఖచ్చితంగా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని దీవించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.